ఒక్కొక్క ఈ డయాలసిస్ కింద కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు అంటే ప్రతి ఏడాది ఇదే అమెరికా నుంచి అనేక దేశాలకి ఈ మనీ అంతా కూడా పంపు చేస్తూ ఉంటారు. ఏ స్థాయిలో ఉంటే భారతదేశానికి ఇదే రోమన్ క్యాథలిక్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ఏడాదికి $3 బిలియన్, $3 బిలియన్ వస్తాయి. అంటే 18 నుంచి 20,000 కోట్ల రూపాయలు వస్తాయన్నమాట ఏడాదికి. అలాగే ప్రొటెస్టెంట్ చర్చిలు వీళ్ళకు కూడా అంతే వస్తాయి. దాదాపుగా $3 బిలియన్ వీళ్ళకు కూడా వస్తాయి. 20,000 కోట్ల రూపాయలు ప్రొటెస్టెంట్ చర్చిలకు కూడా వస్తాయి. వీటితో పాటుగా జోషువా ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ జోషువా ప్రాజెక్టు కోసం 40% డబ్బు, జోషువా ప్రాజెక్ట్లో వచ్చే అంతా 40% డబ్బంతా కూడా కేవలం ఈ బ్రైబింగ్ కోసం మాత్రమే వాడతారు. అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే డబ్బంతా కేవలం మత మార్పిడుల కోసమే. ఎట్లా మతం మార్చాలి, డబ్బెరేయాలా, బెదిరించాలా, ఇంకేదైనా మచ్చిక చేయాలా, మాయ మాటలు చెప్పాలా, ఇలా ఉంటుందన్నమాట. ఇక అలాగే నెంబర్ 3, ఈ 400 ఏళ్లుగా ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క కల్ట్ ద్వారా వస్తున్న ఈ డబ్బు. అంటే అటు రోమన్ క్యాథలిక్స్ అయితే ఏమి, ప్రొటెస్టెంట్స్ అయితేనేమి, అలా వీరు కట్టిన చర్చిలు కానీ ఈ చర్చిల కింద ఉన్న భూములు కానీ ఎంతో తెలుసా? భారతదేశ వ్యాప్తంగా ఈ మిషనరీల కింద, చర్చిల కింద వాళ్ళు తీసుకున్న భూములు ఎంతున్నాయో తెలుసా ఈ 400 ఏళ్లలో? నిజంగా చెప్తే షాక్ అవుతారు. ఒక్కసారి మీరే అడగండి, గూగుల్ని అడగండి, క్రిస్టియన్ మిషనరీస్ భూములు ఎంత భారతదేశంలో అని ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. క్రిస్టియన్ భూభాగం భారత్లో గూగుల్ చెప్పే లెక్క 7 కోట్ల హెక్టార్లు, అంటే 17 కోట్ల ఎకరాలన్నమాట. 17 కోట్ల ఎకరాలు. ఒకవేళ గూగుల్ ఇస్తున్న లెక్కలో ఏమైనా మిస్టేక్ ఉంది అని మనం భావించినా, మనకంటే రాష్ట్రాలకు ఒక దేవాదాయ శాఖ ఉండి ఈ లెక్కలన్నీ మనకు బయటికి కనబడతాయి, కానీ వీళ్ళ లెక్కలు బయటికి రావు. ఎంత తక్కువలో తక్కువ 10% వేసుకున్నా కనీసం 1 కోటి ఎకరాల భూమి ఈ క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు ఉంది. అంటే భారతదేశంలో దేశానికి సంబంధించిన భూమి, అంటే భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేది భూమి మొదటి స్థానంలో ఉంటే, రెండో ప్లేస్లో ఎవరిది ఉంది అంటే ఈ క్రిస్టియన్ సంస్థల భూమి ఉంది రెండో ప్లేస్లో. ఇక 3rd ప్లేస్లో ఎవరిది ఉంది అంటే ముస్లిం సంస్థలది, వక్ఫ్ బోర్డులది ఉంది. దేశవ్యాప్తంగా మొదటి స్థానం అంటే భారతదేశానికి, భారత భూభాగం భారతదేశానికి సంబంధించింది ఉంటే రెండవది క్రిస్టియన్లది, మూడవది ముస్లింలది, వక్ఫ్ బోర్డులది ఉంది. ఇక హిందువులదైతే కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఒకవేళ ఆ లెక్కలు తీస్తే ఏ 10వ స్థానంలో ఉంటుంది హిందువుల భూభాగం, హిందువుల దేవాలయాలు, హిందువులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇదే భారతదేశంలో ఒక 10వ స్థానంలో ఉంటుందన్నమాట. కనీసం ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం ఈ క్రిస్టియన్ భూములకి 1 కోటి ఎకరాలు అన్నాం కదా, అందులో 5వ వంతు కూడా హిందువుల దేవాలయాలకు లేదు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదే హిందూ గడ్డ మీద, హిందూ దేశంగా చెబుతున్న 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో, అంటే మళ్ళీ ఈ హిందూ దేవాలయాల నుంచే ఎలా ఇక్కడ కానుకలన్నీ కూడా ఏ రూపంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటాయో మనకు తెలిసిన విషయమే. ఇది పరిస్థితి, హిందువుల పరిస్థితి భారతదేశంలో. నిజంగా ఇలాంటివి వింటే ఆశ్చర్యం వేయదా మరి? అలాగే నెంబర్ 4 పాయింట్ చూద్దాం. 4th పాయింట్, 4వ పాయింట్, ప్రొటెస్టెంట్లు, డినామినేషన్లు అని ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ ప్రొటెస్టెంట్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? అంటే ఈ మత ప్రచారం చేయడానికి వీళ్ళంతా ఉంటారు. వీళ్ళని ప్రొటెస్టెంట్లు, డినామినేషన్లు అంటారు. మొత్తంగా ప్రొటెస్టెంట్లు 1,00,000 మంది ఉంటే డినామినేషన్లు వీళ్ళందరినీ కలిపితే దాదాపుగా 3 లక్షల మంది భారతదేశంలో కేవలం క్రిస్టియన్ మత ప్రచారం కోసం మత ప్రచారకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ మత ప్రచారకుడి మీదైనా సరే ఏ కేసులు పెట్టడం జరిగిందా? మత ప్రచారం చేస్తున్నారు అని ఎవరినైనా వేధించడం జరిగిందా? వీరికి ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వాలు ఈ పాస్టర్లను ఇంకొకటను గౌరవ వేతనాలు ఇస్తూ వాళ్ళని ఇంకా పోషిస్తున్నాయి. అలాగే USIRF గురించి చెప్పాలి. USIRF అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఈ మధ్యకాలంలో నేను చెప్పడం జరిగింది. అమెరికా మంత్రి ఈ మార్క్ రూబియో ఏదైతే మాట్లాడారో ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భారతదేశంలో మత టాలరెన్స్ లేదు అని, ఆయన రిలీజియస్ టాలరెన్స్ లేదు అని మాట్లాడారు అనే కదా మనం మొదలుపెట్టింది. ఈ ఎపిసోడ్ కూడా అందుకోసమే మొదలుపెట్టాం. వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి మొదలుపెట్టాం. అలాగే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మనం మొదలుపెట్టడం జరిగింది. సో ఈ టాలరెన్స్ లేదు అని మాట్లాడిన ఈ సంస్థ, ఈ USIRF సంస్థ ద్వారానే అటు యూరప్, అమెరికా నుంచి జోషువా ప్రాజెక్టు ద్వారా ఈ సంస్థలకి డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉంటాయి. ఈ సంస్థ ఇస్తుంది.
అంటే వీళ్ళని ఇక్కడ భారతదేశంలో అడ్డుకుంటున్నారు కాబట్టి రిలీజియస్ టాలరెన్స్ లేదంట. వాళ్ళ మత విస్తరణ జరిగితేనేమో టాలరెన్స్ ఉన్నట్టు. కాదు బాబు, మా మతం మాది, మీరు డబ్బులు ఇచ్చి చేయకండి, మారేవాళ్ళు మారుతారు, వాళ్ళ ఇష్టం అని చెబితే అది రిలీజియస్ టాలరెన్స్ అనేది ఇక్కడ లేదు భారతదేశంలో అని మాట్లాడతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి ప్రలోభ పెట్టడం, రెండు టెస్టిమోనీస్ ఇస్తూ ఉంటారనమాట. అంటే మేము రకరకాలుగా భగవంతుడు నమ్మడం వల్ల మాకు ఇది జరిగింది, మాకు అది జరిగింది, మేము ఇది చేసాం అది చేసాం, ఇలాంటివి ప్రేయర్ జరిగేటప్పుడు ఊగుతూ ఉండడం, లేదంటే పడిపోవడం, ఇంకేదో జరుగుతుంది అనడం, ఇవన్నీ చూస్తాం చూడండి. ఈ టెస్టిమోనీస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఈ భగవంతుడిని నమ్మిన తర్వాత మరి మాకు ఈ మిరాకిల్స్ జరిగినాయి అని చెబుతూ ఉండడం వల్ల వీళ్ళంతా అటువైపు ఆకర్షితులు అవుతూ ఉంటారనమాట. సో ఈ జోషువా ప్రాజెక్టు ద్వారా ఈ సంస్థ ఇచ్చే డబ్బు అంతా దీనికోసం ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని భారతదేశంలో ఎలా ఉపయోగించారో తెలుసా? సనాతనాన్ని కొట్టడానికి, సనాతనం మీద దాడి చేయడానికి, సనాతనాన్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు. అంటే సనాతనాన్ని ఒక మూఢ విశ్వాసంగా, మూఢత్వంగా చూపించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు, నెగిటివ్ చేస్తూ ఉంటారన్నమాట. అనేక రూపాల్లో దీన్ని అలా చూపిస్తూ ఉంటారు. అలాగే దేశాన్ని కూడా తక్కువ చేస్తూ ఉంటారు. అంటే దేశానికి అంత సీన్ లేదు, దేశం పెద్ద గొప్పదేం కాదు, అలాగే పక్క దేశం చూస్తే ఆ దేశం చూస్తే అలా ఉంది, ఈ దేశం చూస్తే ఇలా ఉంది అని పక్క దేశాల్లో మాత్రం అంతకంటే తక్కువ జరుగుతుంది అనుకోవడం తప్పు. ఇక్కడ అంతకంటే ఘోరంగానే జరుగుతాయి. ఇప్పటి వరకు అమెరికా చరిత్ర అంతా నేను చెబితేనే అర్థమవుతుందిగా ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు ఉన్నాయి ఇదే అమెరికాలో అని. మరి అలాంటప్పుడు పక్క దేశాన్ని పొగడడం పనిగా పెట్టుకునే వాళ్ళని మాత్రం అసలు ఒప్పుకోకండి. పొగిడితే పొగుడుకొనివ్వండి, కానీ మన దేశాన్ని తక్కువ చేస్తే మాత్రం ఒప్పుకోకండి. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇలా దేశాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. ఇదొక విధానం. అలాగే ఇంకొకటి ఏం చేస్తూ ఉంటారంటే దేశభక్తి విషయంలో, దేశాన్ని ప్రేమించే విషయంలో, దేశభక్తి, దేశం కోసం ఏదైనా గ్రాటిట్యూడ్ చూపించడానికి ఎవరైనా ఉంటే కనుక ఇదంతా ట్రాష్ అని నవ్వడం, అంటే దేవుడి మీద భక్తి చూపించినప్పుడు నవ్వడం, దేశం మీద భక్తి చూపించినప్పుడు నవ్వడం లాంటివి, ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశం మీద ప్రేమని కూడా తప్పు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇక అలాగే నెంబర్ 5, ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ భారతదేశంలో ఉన్న మతాన్ని, భారతదేశం మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారన్నమాట. అలాగే డైరెక్ట్గా చేసిన దాడుల గురించి కూడా మనం మాట్లాడాలి. వీళ్ళు భారతదేశంలో డైరెక్ట్గా చేసిన దాడులు ఏంటి అంటే NSCN ద్వారా, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్, అంటే ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా నాగాల్యాండ్లో ఒక సాయుధ తిరుగుబాటు సంస్థ ఒకటి ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ముందుగా ఫండింగ్ ఇస్తారు. ఈ అరుణాచల్ ప్రదేశ్ జిల్లాల్లో ఉన్న మటాన్స్, లాంగ్ సాంగు, చాంగ్లాంగు అనే జిల్లాల్లో ఉన్న మొల్లా అనే ఒక ట్రైబ్ తెగ, ఒక గిరిజన తెగ, వారి పండుగ జరుపుకుంటూ ఉంటే 18 మంది హిందువులని గుడి దగ్గరే నిట్ట నిలువున చంపేశారు. అలాగే నెంబర్ 2, 2002లో నాగాల్యాండ్లో హిందూ ట్రైబ్స్ కమ్యూనిటీస్ అని ఈ ప్రాంతంలో కుక్కీ అని, కచారి అని ఇక్కడ కూడా ఒక రకమైన ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే. సరే పేర్లు వేరైనా వాళ్ళ ఆచారం వేరైనా వీళ్ళంతా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు అక్కడ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటే ఈ నాగాల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ, అంటే ఈశాన్య భారతం మొత్తాన్ని కూడా క్రిస్టియన్ మతంగా మార్చడానికి చేసిన కుట్రల్లో భాగంగా ఇక్కడున్న వాళ్ళని కూడా అనేక మందిని చంపేయడం జరిగింది. నేను ఇంత ముందు చెప్పినట్లుగా 2-3 రకాల లెక్కల ప్రకారం వెళుతూ ఉంటారనమాట. అలా మొత్తంగా ఈ ఈశాన్య భారతంలో 80% వరకు క్రిస్టియానిటీ అనేది పూర్తిగా ఆక్యుపై చేసేసింది ఇదే భారతదేశంలో. ఈ క్రమంలో 2002లో యూరప్ అమెరికా క్రిస్టియన్ గ్రూప్ 16 మందిని నిట్ట నిలువున ఇదే ప్రాంతాల్లో చంపేయడం జరిగింది. అది కూడా ట్రైబ్స్కి సంబంధించిన తెగనే వీళ్ళు చంపేయడం జరిగింది. నెంబర్ 3, నాగాల్యాండ్లో కోహిమా అండ్ త్రిపుర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిలిటెంట్ల సంస్థ వాళ్ళు దాడి చేసి 11 మంది చిన్నపిల్లల్ని చంపేయడం జరిగింది. ఆ మత సంస్థ మీద అప్పటికప్పుడే వాజ్పేయి గవర్నమెంట్ నిషేధం విధించింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడున్న ఈ క్రిస్టియన్ లాబీలు అందరూ కలిసి వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియన్ ప్రతినిధుల లాబీలు అందరూ కలిసి ఎవరికి కంప్లైంట్ ఇచ్చారంటే పోయి USCIRFకి ఫిర్యాదు చేశారు. అంటే భారతదేశంలో ఒక ఉగ్రవాద సంస్థ ఇక్కడున్న చిన్నారుల్ని, ఇక్కడున్న ప్రజల్ని చంపితే ఇక్కడే ఉన్న క్రిస్టియన్ లాబీ వాళ్ళు ఎవరంటే క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వీళ్ళంతా వెళ్ళి అమెరికాలో ఉన్న USCIRFకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? 2003లో US సెక్రటరీ ఆఫ్ స్టేట్కి వీళ్ళు వెళ్ళి US సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు.
వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన తీర్మానం ఏంటి అంటే ఇండియాని ప్రాసిక్యూట్ చేయాలి అని ఒక పెద్ద తీర్పు ఇచ్చేశారు. అంటే ఇండియాని విచారించాలి అని. అంటే 2004 జనవరిలో ఈ బిల్లు ఇవ్వడం జరిగింది. 2004 మేలో ఎలక్షన్కి వెళ్ళడానికి ముందుగా ఒక 3 నెలల ముందుగా జనవరిలో ఈ బిల్లు తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ బిల్లు రూపొందించారు, భారతదేశం రూపొందించిన బిల్లు ఇది. ఈ బిల్లులో తప్పులుంటే ఎక్కడ మాట్లాడుకోవాలి? ఇదే భారతదేశంలో మాట్లాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కాంగ్రెస్ ఏఐసిసి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏఐసిసి వాళ్ళందరూ కలిసి సెక్రటరీ జాన్ దయాళ్ అని ఉంటారు, ఏఐసిసి సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక డెలిగేషన్ టీం అంతా అమెరికాకు బయలుదేరెళ్ళారు. అక్కడ ఉన్న ఇదే USCIRFకి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఇక ఈ USCIRF ఏం చేశారంటే ఇండియాలో వైలెన్స్ జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. జాన్ ఫిట్స్ అనే వ్యక్తి ఇండియాకు వచ్చి హడావుడి చేసి ఇన్వెస్టిగేషన్ చేపించినట్టుగా హడావుడి చేసి మళ్ళీ అమెరికాకి వెళ్ళి వెస్టర్న్ మీడియాలో ప్రచారం చేపిస్తాడు. USCIRF మెంబర్ పాల్ మార్షల్ కూడా ఇదే ప్రచారం చేపిస్తాడు. ఏంటంటే ఇండియాలో మతం పైన దాడి పెరిగిపోతుంది అని. సరిగ్గా భారతదేశంలో ఎన్నికలు జరగడానికి 3 నెలల ముందు వీళ్ళు వెస్టర్న్ మీడియా మొత్తంలో ప్రపంచం మొత్తంలో లేపిన దుమారం, ఆనాడు జరిగిన సంఘటన 2004కి ముందు, అలాగే NDA గవర్నమెంట్ ఓటమికి కారణాలు అవి అనే విషయాలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇక నెంబర్ 4, 2004లో ఇదే అమెరికా నుంచి ఇంకో స్టేట్మెంట్. అదేంటంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ కాంగ్రెస్ మెంబర్ అయిన తిమోరీ ఇండియాలో క్రిస్టియన్ల పరిస్థితి ఇరాక్లో ఎలా ఉందో అలా ఉంది అనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే అర్థమైందా? రీసెంట్గా నేను చెప్పినట్టుగా ఈ 4 రోజుల క్రితం ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయో అప్పుడు కూడా ఇవే స్టేట్మెంట్స్. ఇక 2002, 2003, 2004 ఎన్నికలు అయ్యే వరకు ఇవే స్టేట్మెంట్స్ అమెరికా నుంచి అడపాదడపా మొత్తం వెస్టర్న్ మీడియాలో ఒక దుమారం రేపినట్లుగా పత్రికల్లో వార్తల రూపంలో వస్తూ ఉండేవి. భారతదేశానికి రిలీజియస్ టాలరెన్స్ లేదు, అక్కడ మత పిచ్చుంది అని భయంకరమైన ప్రచారం చేయడానికి వాళ్ళు చేసిన అతిపెద్ద కుట్ర అన్నమాట. ఇక ఆ తర్వాత 2004 దగ్గర నుంచి ఒక 10 ఏళ్ల పాటు అసలు చడీ చప్పుడు లేదు. ఎందుకు లేదో ఇక మీరే అర్థం చేసుకోవాలి. 2004 నుంచి ఎక్కడా కూడా ఈ రిలీజియస్ టాలరెన్స్ లేదు అని చెప్పడం కానీ, భారతదేశం మీద ఏమైనా మాట్లాడడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అవి అన్ని వెసులుబాట్లు, అన్ని సదుపాయాలు 2004 తర్వాత రాష్ట్రాల్లో, దేశాల్లో మన గవర్నమెంట్లు చక్కగా ఇచ్చేసినాయి. ఇంకెందుకు ఉంటుంది అక్కడ? ఇక నెంబర్ 5, అసలు ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి? అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో ఎందుకు మళ్ళీ కొత్తగా ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మనందరికి అర్థం కావాలి. దీనికి 1961కి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్న సమయంలో USAID అని ఒక మిషన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఏం చేశారంటే రీసెంట్గా మన భారత ప్రధాని మోడీ గారు ఈ USAIDని క్యాన్సిల్ చేసేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది నేను చెబుతాను, ఏం జరిగిందో కూడా చెబుతాను. 3వ అంటే ఆయన గెలిచిన తర్వాత 3వ రీసెంట్గానే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ఎలా ఉంటుంది నేను మళ్ళీ చెప్తాను. ఏ సంస్థగా మారింది తెలుసుకోవాలి. ఇది పైకేమో సేవ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది, సేవా కార్యక్రమాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ చేసేదంతా మత ప్రచారం, మత విస్తరణ చేస్తూ ఉంటుంది అండర్ గ్రౌండ్లో. ఇది చేస్తూ ఉండడం మీద ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళు అనుకున్న పార్టీలందరికీ కూడా ఫండింగ్ ఇవ్వడం. నేను ఇంతకుముందు చెప్పాను కదా 3 పారామీటర్స్లో, దేశభక్తి లేకుండా ఉండడం, సనాతనం మీద నెగిటివ్ చేయడం, దేశాన్ని తక్కువ చేయడం, ఇలా చేస్తూనే అలాగే ఇక్కడున్న న్యూట్రల్గా ఉన్న వాళ్ళు, లేదంటే ఇక్కడ మతాన్ని నమ్మని వాళ్ళు, జర్నలిస్టులో, లేదంటే రాజకీయ పార్టీలో వీళ్ళందరికీ ఇబ్బడిముబ్బడిగా డబ్బు పంపింగ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే సెక్యులర్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఫండింగ్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ దీన్ని అలా స్లోగా ఒక సివిల్ వార్ వైపు క్రియేట్ చేసేలాగా చేస్తారు. అది ఏ దేశంలో అయినా సరే. ఇక ఆ తర్వాత వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ పీక్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మిలిటరీ క్యూ చేసేస్తారు.